హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో ఖర్చు పెట్టడానికి ఏ టీం దగ్గర ఎంత బడ్జెట్ మిగిలి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. నెంబర్ 1, బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా ఇద్దరు ప్లేయర్స్ని ఎలీట్ కేటగిరీలో రీటైన్ చేసుకోవడం మనం చూసాం. అండ్ నలుగురు ఎగ్జిస్టింగ్ ఎన్వైపీ ప్లేయర్స్ కూడా రీటైన్ అయ్యారు. అండ్ వాళ్ళతో పాటుగా నలుగురు కొత్త ఎన్వైపీస్ని కూడా తీసుకుంది బెంగాల్ వారియర్స్ మేనేజ్మెంట్. సో ఈ నేపథ్యంలో ఆప్షన్కి ముందుగా 10 మంది ప్లేయర్స్ని తీసుకుంది బెంగాల్ వారియర్స్ మేనేజ్మెంట్. అండ్ వీళ్ళ కోసం 1,38,00,000 బడ్జెట్ని కూడా వెచ్చించింది బెంగాల్ వారియర్స్ మేనేజ్మెంట్. సో ఆప్షన్లో ఖర్చు పెట్టడానికి బెంగాల్ వారియర్స్ కోసం మిగిలి ఉన్నటువంటి బడ్జెట్ 3,62,00,000. నెక్స్ట్ టీమ్ బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా ముగ్గురు ప్లేయర్స్ని ఎలీట్ కేటగిరీలో రీటైన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఒక ప్లేయర్ని ఆర్వైపీ కేటగిరీలో రీటైన్ చేసుకుంది బెంగళూరు బుల్స్ మేనేజ్మెంట్. అండ్ వీళ్ళ దగ్గర లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి నలుగురు ఎన్వైపీస్ కూడా రీటైన్ అయ్యారని చెప్పాలి. అండ్ కొత్తగా వీళ్ళు నలుగురు ఎన్వైపీ ప్లేయర్స్ని తీసుకోవడం జరిగింది. సో మొత్తంగా ఆప్షన్కి ముందుగా 12 మంది ప్లేయర్స్ని తీసుకున్నటువంటి బెంగళూరు బుల్స్ మేనేజ్మెంట్ వాళ్ళ కోసం 1,98,00,000 ఆప్షన్ బడ్జెట్ని వెచ్చించింది. సో ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో ఖర్చు పెట్టడానికి బెంగళూరు బుల్స్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ 3,02,00,000. నెక్స్ట్ టీమ్ దబాంగ్ ఢిల్లీ. దబాంగ్ ఢిల్లీ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా ముగ్గురు ప్లేయర్స్ని ఎలీట్ కేటగిరీలో రీటైన్ చేసుకోవడం జరిగింది. అండ్ లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి నలుగురు ఎన్వైపీ ప్లేయర్స్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం వీళ్ళకి రీటైన్ అయ్యారు. అండ్ వీళ్ళతో పాటుగా కొత్తగా వీళ్ళు నలుగురు ఎన్వైపీ ప్లేయర్స్ని కూడా తీసుకున్నారు. సో 11 మంది ప్లేయర్స్ని ఆప్షన్కి ముందుగా తీసుకున్నటువంటి దబాంగ్ ఢిల్లీ మేనేజ్మెంట్ వాళ్ళపైన 2,34,00,000 ఆప్షన్ బడ్జెట్ని వెచ్చించింది. సో ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్ కోసం వీళ్ళకి మిగిలినటువంటి ఆప్షన్ బడ్జెట్ 2,66,00,000. నెక్స్ట్ టీమ్ గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్ దగ్గర అత్యధిక బడ్జెట్ ఆప్షన్లో ఖర్చు పెట్టడానికి ఉందని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా వీళ్ళు ఎలీట్ కేటగిరీలో ఇద్దరు ప్లేయర్స్ని రీటైన్ చేసుకున్నారు. అండ్ ఆర్వైపీ కేటగిరీలో ఇద్దరు ప్లేయర్స్ని రీటైన్ చేసుకుంది గుజరాత్ జైంట్స్ మేనేజ్మెంట్. వీళ్ళతో పాటుగా వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి ఎన్వైపీ కూడా ఈ సీజన్ కోసం రీటైన్ అయ్యాడు. సో ఈ నేపథ్యంలో ఈ 5 ప్లేయర్స్ పైన 92,00,000 బడ్జెట్ని వెచ్చించింది గుజరాత్ జైంట్స్ మేనేజ్మెంట్. సో ఆప్షన్లో ఖర్చు పెట్టడానికి వీళ్ళకి మిగిలినటువంటి ఆప్షన్ బడ్జెట్ 4,08,00,000. నెక్స్ట్ టీమ్ హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా ఇద్దరు ప్లేయర్స్ని ఎలీట్ కేటగిరీలో రీటైన్ చేసుకోవడం మనం చూసాం. అండ్ ముగ్గురు ఆర్వీపీ ప్లేయర్స్ని కూడా వీళ్ళు రీటైన్ చేసుకున్నారు. అండ్ వీళ్ళతో పాటుగా లాస్ట్ సీజన్ కోసం వీళ్ళు తీసుకున్నటువంటి నలుగురు ఎన్వైపీస్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం రీటైన్ అవ్వడం మనం చూసాం. వీళ్ళతో పాటుగా ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం కూడా వీళ్ళు నలుగురు ఎన్వైపీ ప్లేయర్స్ని తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ 13 మంది ప్లేయర్స్ పైన 2,68,00,000 ఆప్షన్ పర్స్ లిమిట్ని వెచ్చించింది హర్యానా స్టీలర్స్ మేనేజ్మెంట్. అండ్ ఆప్షన్లో వీళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి మిగిలినటువంటి ఆప్షన్ బడ్జెట్ 2,32,00,000. నెక్స్ట్ టీమ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా ఎలీట్ కేటగిరీలో ఇద్దరు ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇద్దరు ఆర్వైపీ ప్లేయర్స్ కూడా ఈ టీం కోసం రీటైన్ అయ్యారు. అండ్ లాస్ట్ సీజన్ కోసం వీళ్ళు తీసుకున్నటువంటి ఒక్క ఎన్వైపీ ప్లేయర్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం రీటైన్ అవ్వడం మనం చూసాం. అండ్ వీళ్ళతో పాటుగా వీళ్ళు నలుగురు ఎన్వైపీ ప్లేయర్స్ని ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం సైన్ చేసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ 9 మంది ప్లేయర్స్ పైన 2,71,00,000 ఆప్షన్ పర్స్ లిమిట్ని ఆప్షన్కి ముందుగా వెచ్చించింది జైపూర్ పింక్ ప్యాంథర్స్ మేనేజ్మెంట్. సో ఆప్షన్లో ఖర్చు పెట్టుకోవడానికి వీళ్ళకి మిగిలినటువంటి ఆప్షన్ పర్స్ లిమిట్ 2,29,00,000. నెంబర్ 7, పట్నా పైరేట్స్. పట్నా పైరేట్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా ఇద్దరు ప్లేయర్స్ని ఎలీట్ కేటగిరీలో రీటైన్ చేసుకుంది. అండ్ ఒక ఆర్వైపీ ప్లేయర్ కూడా పట్నా పైరేట్స్ కోసం రీటైన్ అయ్యాడు ఆప్షన్కి ముందుగా. అండ్ వాళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి ముగ్గురు ఎన్వైపీస్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం రీటైన్ అయ్యారు. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం కూడా వీళ్ళు నలుగురు ఎన్వైపీస్ని సైన్ చేసుకోవడం జరిగింది. సో మొత్తంగా 10 మంది ప్లేయర్స్ని ఆప్షన్కి ముందుగా తీసుకున్నటువంటి పట్నా పైరేట్స్ మేనేజ్మెంట్ వీళ్ళపైన 1,41,00,000 ఆప్షన్ పర్స్ లిమిట్ని వెచ్చించింది. సో ఆప్షన్లో ఖర్చు పెట్టుకోవడానికి వీళ్ళకి మిగిలినటువంటి ఆప్షన్ బడ్జెట్ 3,59,00,000. నెంబర్ 8, పునేరి పల్టన్. పునేరి పల్టన్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్కి ముందుగా ఇద్దరు ప్లేయర్స్ని ఎలీట్ కేటగిరీలో రీటైన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆర్వైపీ కేటగిరీలో 6 ప్లేయర్స్ని రీటైన్ చేసుకుంది పునేరి పల్టన్ మేనేజ్మెంట్. అండ్ వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి నలుగురు ఎన్వైపీ ప్లేయర్స్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం రీటైన్ అయ్యారు. సో ఈ 12 మంది ప్లేయర్స్ని ఆప్షన్కి ముందుగా తీసుకున్నటువంటి పునేరి పల్టన్ మేనేజ్మెంట్ వీళ్ళపైన 2,88,00,000 ఆప్షన్ పర్స్ లిమిట్ని వెచ్చించింది. సో ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో ఖర్చు పెట్టుకోవడానికి పునేరి పల్టన్ మిగిలినటువంటి ఆప్షన్ పర్స్ లిమిట్ 2,12,00,000. నెంబర్ 9, తమిళ్ తలైవాస్.
ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్కి ముందుగా 7 ప్లేయర్స్ని ఆర్వైపీ కేటగిరీలో రీటైన్ చేసుకోవడం జరిగింది తమిళ సిలబస్ మేనేజ్మెంట్. అండ్ 4 ఎగ్జిస్టింగ్ ఎన్వైపీ ప్లేయర్స్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్కి ముందుగా ఈ టీం కోసం రీటైన్ అయ్యారు. అండ్ కొత్తగా వీళ్ళు 3 ఎన్వైపీ ప్లేయర్స్ని కూడా ఆక్షన్కి ముందుగా తీసుకోవడం జరిగింది. సో ఆక్షన్కి ముందుగా 14 మంది ప్లేయర్స్ని తీసుకున్నటువంటి తమిళ సిలబస్ మేనేజ్మెంట్ వీళ్ళపైన 2,43,00,000 ఆక్షన్ పర్స్ లిమిట్ని వెచ్చించడం జరిగింది. అండ్ ఆక్షన్ కోసం ఖర్చు పెట్టుకోవడానికి వీళ్ళకి మిగిలినటువంటి ఆక్షన్ పర్స్ లిమిట్ 2,57,00,000. నెంబర్ 10 తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్కి ముందుగా ఎలీట్ కేటగిరీలో 2 ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళతో పాటుగా వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి 4 ఎన్వైపీస్ కూడా ఆక్షన్కి ముందుగా రీటైన్ అయ్యారు. అండ్ వీళ్ళ 6 పాటుగా వీళ్ళు కొత్తగా 4 ఎన్వైపీ ప్లేయర్స్ని తీసుకోవడం జరిగింది. సో ఆక్షన్కి ముందుగా 10 మంది ప్లేయర్స్ని తీసుకున్నటువంటి తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ వాళ్ళపైన 1,18,00,000 ఆక్షన్ పర్స్ లిమిట్ని వెచ్చించింది. సో ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో ఖర్చు పెట్టుకోవడానికి తెలుగు టైటన్స్కి మిగిలినటువంటి ఆక్షన్ పర్స్ లిమిట్ 3,82,00,000. నెంబర్ 11 యూమంబా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్కి ముందుగా 2 ప్లేయర్స్ని ఎలీట్ కేటగిరీలో రీటైన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆర్వైపీ కేటగిరీలో 1 ప్లేయర్ని రీటైన్ చేసుకుంది యూమంబా మేనేజ్మెంట్. అండ్ వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి 4 ఎన్వైపీ ప్లేయర్స్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్కి ముందుగా రీటైన్ కావడం జరిగింది. అండ్ వీళ్ళు కొత్తగా 4 ఎన్వైపీ ప్లేయర్స్ని తీసుకోవడం జరిగింది. సో ఆక్షన్కి ముందుగా మొత్తం 11 మంది ప్లేయర్స్ని తీసుకున్నటువంటి యూమంబా మేనేజ్మెంట్ వీళ్ళపైన 2,12,00,000 ఆక్షన్ పర్స్ లిమిట్ని వెచ్చించింది. సో ఆక్షన్లో ఖర్చు పెట్టుకోవడానికి యూమంబాకి మిగిలినటువంటి పర్స్ లిమిట్ 2,88,00,000. నెంబర్ 12 యూపీ యోధాస్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్కి ముందుగా 3 ప్లేయర్స్ని ఆర్వైపీ కేటగిరీలో తీసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళు లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి 3 ఎన్వైపీ ప్లేయర్స్ కూడా ఆక్షన్కి ముందుగా రీటైన్ కావడం జరిగింది. అండ్ వీళ్ళ 6 పాటుగా వీళ్ళు కొత్తగా 4 ఎన్వైపీ ప్లేయర్స్ని కూడా తీసుకున్నారు. సో ఆక్షన్కి ముందుగా మొత్తం 10 మంది ప్లేయర్స్ని తీసుకున్నటువంటి యూపీ యోధాస్ మేనేజ్మెంట్ వీళ్ళపైన 1,84,00,000 ఆక్షన్ పర్స్ లిమిట్ని వెచ్చించింది. సో ఆక్షన్లో ఖర్చు పెట్టుకోవడానికి యూపీ యోధాస్ మేనేజ్మెంట్కి మిగిలినటువంటి పర్స్ లిమిట్ 3,16,00,000. సో ఇవి ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో ఖర్చు పెట్టుకోవడానికి ఆయా టీమ్స్కి మిగిలినటువంటి ఆక్షన్ పర్స్ లిమిట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోడానికి ట్రై చేయండి. రీసెంట్గా మనం తెలుగు టైటన్స్ CEO గారు అయినటువంటి డాక్టర్ త్రినాథ్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూని మిస్ కాకుండా చూడండి.